గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళోసారి పబ్లిక్ లకు పోతందుకు తయారైతుండట. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పురాగా చేస్తలేదు, రైతుల్ని రందుల పాలు చేస్తుంది అని గట్టిగా చెప్పేతందుకు జనాల తానికి బయలుపోతున్నట. అదివరకే అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయి ఆగమైపాయే. అటు ఇంకా ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాక బొక్క బొర్లా పడే. కవిత అరెస్ట్ తోని క్యాడర్ల జోష్ కూడా తగ్గిపోయింది. ఇవి జాలనట్టు కార్ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లీడర్లు వరుస పెట్టి కాంగ్రెస్ కన్నవాళ్ళు కప్పుకుంటుండే వర్కల కార్యకర్తలు కూడా ఆయపాయ ఎత్తున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది. పబ్లిక్ లో కూడా ఇవ్వలేంది అనేది అర్థమైతందుకు టైం పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పవర్లకు వచ్చిన ఇన్నెలల హామీల మీదనో 6 గ్యారంటీల మీదనో కామెంట్లు కౌంటర్లు వేస్తందుకు కరెక్ట్ టైం అని కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ ఫిక్స్ అయినట. అసెంబ్లీలో కూడా హరీష్ రావు కేటీఆర్ బానే తనలాడి అధికార పార్టీని నడుచుకునే తందుకు చూసిర్రు. అయినా కానీ గ్రౌండ్ లెవెల్ గట్టిగానే పనితనం చూపేవలసి ఉన్నది. అందుకే ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రచారం చేసి జిల్లాలన్నీ తిరిగిన కేసీఆర్ ఇప్పుడు కూడా మళ్ళోసారి రుణమాఫీ ముచ్చట ముంగటేసుకొని కార్ పార్టీ జోరు పెంచాలని క్యాడర్ల ఉచారు పెంచాలని చూస్తున్నట. జల్దీనే టూర్ షెడ్యూల్ మీద కూడా పురాగా క్లారిటీ వస్తుందని గులాబీ పార్టీ లీడర్ల గుసగుసలు నడుస్తున్నాయట. చూడాలి మరి కవిత బెయిల్ మీద రిలీజు, ఇంకో దిక్కు కేసీఆర్ టూరుతోని బీఆర్ఎస్ లో ఎటువంటి మార్పులు వస్తాయో ఏం కథనో.